ఆ వైసీపీ నేత ఆ రోజు చేపల పులుసు తిందామనే ఆలోచన వచ్చింది. ఆ హోటల్లో చేపల పులుసు బాగుంటుందని చెప్పి కొంతమంది నేతలు ఆయనకు సూచించిన నేపథ్యంలో మందినేసుకొని చేపల పులుసు తిందామని ఆ హోటల్కి వెళ్ళాడు. బెర్రుగా చేపల పులుసు తిన్నాడు. కట్ చేస్తే అక్కడ వేరే చౌదరి హత్య కేసులో సూత్రధారితోటి కూడా ఆయన కాసేపు ముచ్చటించినట్టుగా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డు కావటం జరిగింది. ఎందుకు వెళ్ళానా ఆ హోటల్కి, ఆ చేపల పులుసు కోసం ఎందుకు కకృతి పడ్డానా అని చెప్పి ఎంపీపీ భర్త ఆ వైసీపీ లీడర్ అంతర్మదనంలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త వ్యవహారం బయటకు వస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు, ఆ రోజు పాత్రదారులు, సూత్రధారులు, అదేవిధంగా వేరే చౌదరి తోటి ఆ రోజు హత్య జరిగినటువంటి ఈ నెల 22వ తేదీ ఏమి జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు మరింత డెప్త్గా విచారణ ప్రారంభించిన నేపథ్యంలో చేపల పులుసు తినటానికి వచ్చి వైసీపీ నేత కూడా అక్కడ చర్చనీయాంశమైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక హోటల్లో చేపల పులుసు బాగుంటుందని చెప్పి వైసీపీ నేత కొంతమంది వ్యక్తులతో కలిసి ఆ హోటల్కి రావటం జరిగింది. ఆ హోటల్లో బిర్రుగా చేపల పులుసు తినటం జరిగింది. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి అక్కడికి వచ్చినటువంటి సూత్రధారితోటి వైసీపీ లీడర్ కాసేపు ముచ్చటించినటువంటి ఆ వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఆ ఎంపీపీ భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. తాను కేవలం చేపల పులుసు కోసం అక్కడ బాగుంటది, టేస్ట్ బాగుంటుందని వచ్చానని, అక్కడ ఆయన ఎదురుగా కనపడటంతో ఆ ఇద్దరం పలకరించుకోవటం మాత్రమే జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంభాషణ కూడా పోలీసులకు లిఖితపూర్వకంగా ఇచ్చినట్టుగా కూడా ఈరోజు ఒక ప్రధాన పత్రికల్లో కూడా వార్త రావటం వైసీపీ నేతల్లో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. వేరే చౌదరి కేసులో సూత్రధారికి అదేవిధంగా ఎంపీపీ భర్తకు ఏవైనా లావాదేవీలు జరిగాయా, లేకపోతే అక్కడ జరిగినటువంటి బిజినెస్ వ్యవహారాల్లో ఒకరికి ప్రమేయం ఒకరికుందా, వీరిద్దరికి వేరే చౌదరితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఈ కథ ముగింపు మొత్తానికి కూడా హైదరాబాదులో అమనబ్రోలు వాసి కనుక దొరికితే కీలకమైనటువంటి సమాచారం పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ఆయన కోసం ఇప్పటికే వేట ప్రారంభించారు. ఎందుకంటే వేరే చౌదరి హత్య కేసులో పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ఇప్పటికే పోలీసులు ఒక స్ట్రాటజీకి వచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారిస్తుంటూ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉన్న వేళ కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా గట్టిగా ఈ టీంలు పనిచేస్తా ఉన్న పోలీసులు వేట ముమ్మరం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో 22వ తేదీ ఆ రోజు వేరే చౌదరితోటి సన్నిహితంగా ఎవరైతే ఉన్నారా, అదేవిధంగా ఈ పాత్రదారులు, సూత్రధారులతోటి వారు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఒంగోలు ఎవరిని కలిశారు, దాని తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి కూడా త్వరలో ముగింపు పలికే ఆలోచనలో కూడా పోలీసులు ఈ కేసు మొత్తం ఛేదించే దిశగా కూడా పోలీసులు మరో అడుగు ముందుకేశారని కూడా తెలియజేసుకోవచ్చు.